సూర్యాపేట జిల్లా వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎక్కువైపోయి రైతులకు యూరియా దొరక్క నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో యూరియా దొరక్క గంటల తరబడి కూడా లైన్లో నిలబడుతూ పడిగాపులు కాస్తూ రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. బూరుగడ్డ, నేరేడుచెర్ల, గరడపల్లి, అదేవిధంగా హుజూర్నగర్ ప్రాంతంలో ఎక్కడ కూడా యూరియా దొరకట్లేదు. రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గంటల తరబడి లైన్లో నిలబెడితే ఒక యూరియా భద్ర మాసమే ఇస్తున్నట్టు కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఇక మిగతా యూరియాని అంతా కూడా ప్రైవేట్లో కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నామంటూ కూడా హుజూర్నగర్ నియోజకవర్గ రైతులు ఎక్కడికక్కడ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంది. నేరేడుచెర్ల, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ యూరియా దొరక్క రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు 30,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 10,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే తెప్పించారు. దీంతో సరిపడక తామంతా కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రివ్యూ చేయట్లేదు, ఎలాంటి ఆదేశాలు జారీ చేయట్లేదు, యూరియాని తెప్పించలేదు. తామంతా కూడా ఇబ్బంది పడుతున్నట్టు కూడా రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే జిల్లాకు సరిపడా యూరియాని తెప్పించాలంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా నడుగొండ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి కృష్ణరాజు పైన పోక్సో కేసు నమోదు చేశారు. అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3కి విడాకులు ఇచ్చారు. ముచ్చటగా 4వ పెళ్లి కూడా చేసుకోవడంతో ఆ పెళ్లి కూడా మైనర్ బాలికను వివాహం చేసుకోవడంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలికను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి పెళ్లి చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. వరుసగా 4 పెళ్లిళ్ళు చేసుకోవడం, 4వ పెళ్లి కూడా మైనర్ బాలికను 10వ తరగతి చదువుతున్నటువంటి బాలికను పెళ్లి చేసుకోవడంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కూడా కలకలం రేగి సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశించారు. కృష్ణరాజును సస్పెండ్ చేసి అతనిపైన పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా ఖమ్మం పట్టణంలో 3 పైన హత్యాయత్నం చేయడం ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. ఖమ్మం క్రాస్ రోడ్లో బైక్ పైన వెళ్తున్నటువంటి 2 మహిళల్ని, ఒక పురుషుడిని వెనకాల వస్తున్నటువంటి కారులో వస్తున్నటువంటి ఒక 4 వ్యక్తులు మారణాయుధాలతో, గొడ్డలతో, కర్రలతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆలోగా ప్రయత్నం చేశారు. ఈలోపు వాళ్ళు తేరుకొని వాళ్ళు గమనించి ఒక వైన్స్ వద్ద వాళ్ళు బండిని ఆపి బండిని అక్కడ పడేసి వాళ్ళ 3 కూడా వైన్ షాప్లోకి పరిగెత్తుకుంటూ వాళ్ళందరూ కూడా దాచుకోవడం జరిగింది. వైన్ షాప్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటికి రావడం, అక్కడ గుంపు సమూహం ఎక్కువగా ఉండడంతో వాళ్ళని హత్య చేయడానికి అక్కడ వీలు కావడంతో ఆ కారులో వచ్చినటువంటి ఆ 4 వ్యక్తులు కూడా పారిపోవడం జరిగింది. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డు కావడంతో పోలీస్ శాఖ సంబంధించి లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. విజిల్స్ వారీగా అక్కడ ఉన్నటువంటి దృశ్యాల వారీగా కేసు నమోదు చేసుకుని లోతుగా పరిశీలన చేస్తూ ఎందుకు హత్యాయత్నానికి పాల్పడ్డారో, ఆ 3 ఎవరు, అదేవిధంగా కారులో వెంబడించినటువంటి ఎవరు అనేటువంటి విషయాల పట్ల కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు సూర్యాపేట జిల్లా పోలీసులు. నల్గొండ జిల్లా సంబంధించిన వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా జలకలు సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నాగార్జునసాగర్ దిగువ ప్రాంతాలకి, లోతట్టు ప్రాంతాలకి మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు డ్యామ్ అధికారులు. ఎప్పుడు లేనంతగా 5 లక్షల క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తుండడంతో డ్యామ్కి ఉన్నటువంటి 26 క్రస్ట్ గేట్లను ఎత్తారు. అంతే మొత్తంలో 5 లక్షల క్యూసెక్ల నీటిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, దిగువ ప్రాంతాల ప్రజల్ని కూడా హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయడం జరిగింది. నాగార్జునసాగర్ డ్యామ్ ప్రాజెక్టు సంబంధించి 590 అడుగుల నీటి మట్టానికి ప్రస్తుతం 589 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 310 టీఎంసీల నీటిని అందులో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, డ్యామ్కి ఎలాంటి ప్రమాదం లేకుండా వచ్చిన నీరు వచ్చినట్టుగా మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నామంటూ కూడా డ్యామ్ అధికారులు ప్రకటించారు.